నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. స్థానిక చిన్న బజారు చేపల మార్కెట్లో అంచనా వ్యయం 49 లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లు ఆధునీకరణ సముదాయాన్ని శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. చేపలు విక్రయిస్తున్న మత్స్యకారులతో ముఖాముఖిగా మాట్లాడారు. ఏ రకం చేపలు విక్రయిస్తుంది, ఎంత మేర లాభసాటిగా ఉన్నది అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ వసూలు చేస్తున్న ఆశీలపై ఆరా తీశారు. ఇకపై ఆశీలు వసూలు లేకుండా చేపల మార్కెట్ దుర్గంధం, అపరిశుభ్రత ఉండకుండా పారిశుద్ధ్య నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. చేపల మార్కెట్ను పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పాత ఎంపీడీఓ కార్యాలయం వెనుక నిర్మించి అసంపూర్తిగా ఉన్న దుకాణాలను వెంటనే పనులు చేపట్టి వినియోగానికి సిద్ధం చేయాలని సంబంధిత గుత్తేదారుని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, డివిజనల్ మత్స్యాధికారి ధర్మరాజు పాత్రో, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి ఎం సురేష్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారి ఎస్ రామకృష్ణ, తహసీల్దార్ బి సత్యం, ఎంపీడీఓ ఫణీంద్ర కుమార్, గ్రామ మత్స్య సహకారులు, సాగర్ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిని భావి తరాలకు అందించాలని జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ పిలుపునిచ్చారు. దాస శృంఖాలతో స్వేచ్ఛకు దూరమైన సమాజంలో పోరాట జ్వాలలు రగిలించిన యోధుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం పట్టణం పిఎన్ కాలనీ జంక్షన్లో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి శుక్రవారం పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం ప్రజల కోసం బ్రిటిష్ పాలకులకు ఎదురు తిరిగిన అల్లూరి పోరాట పంద చిరస్మరణీయమని, తెలుగు జాతి పౌరుషానికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దంతులూరి రమేష్, రాజు, నల్లాన మధు, జనసేన పార్టీ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి కొండా ఉదయ్ భాస్కర్, జిల్లా సమితి కార్యదర్శులు గురుప్రసాద్ గౌడ్, కొండ్ర వరప్రసాద్, ఎం మహమ్మద్ రఫీ తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో గురువారం సాయంత్రం విజయవంతంగా ముగిసిందని, విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకంగా పాల్గొన్న నియోజకవర్గాల సమన్వయకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, అనుబంధ విభాగాల నేతలు, పార్టీ కార్యవర్గ సభ్యులు, కార్యకర్తల సహకారాన్ని ప్రత్యేకంగా గుర్తు చేశారు. జిల్లాలో వచ్చిన విశేష స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరింత ఉత్సాహంగా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు అన్ని వర్గాలు సిద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్లాస్టిక్ పర్యావరణానికి పెనుముప్పు కల్పిస్తుందని, ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధిద్దామని హర్షవల్లి లయన్స్ సభ్యులు పిలుపునిచ్చారు. ప్రపంచ ప్లాస్టిక్ సంచుల నిరోధ దినోత్సవం సందర్భంగా హర్షవల్లి లయన్స్ క్లబ్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని గురువారం శ్రీకాకుళం పట్టణంలో గల కృష్ణా పార్క్ కూడలిలో నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సుందర శ్రీకాకుళం కాలుష్యరహిత శ్రీకాకుళంగా కూడా మారాలని పిలుపునిచ్చారు. 2023 సంవత్సరంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటి అభిరుచి డిపార్ట్మెంట్ స్టోర్లో ఇప్పటికీ క్లాత్ బ్యాగులను వినియోగిస్తున్నందుకు ఆ షాప్ యజమాని తంగుడు అమితేష్ను సభ్యులు అభినందించారు. హర్షవల్లి లయన్స్ క్లబ్ సభ్యులు ఈ సందర్భంగా ఒక అవగాహన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కరపత్రాన్ని శ్రీకాకుళం పట్టణంలో పౌరులకు, అన్ని వాణిజ్య సముదాయాలకు పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హర్షవల్లి లయన్స్ క్లబ్ ఎక్స్టెన్షన్ చైర్మన్ హారికా ప్రసాద్, ప్రెసిడెంట్ డాక్టర్ మేడిశెట్టి సత్యస్వరూప్, పూర్వ అధ్యక్షుడు వావులపల్లి జగన్నాథ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ కార్మికులు చేపడుతున్న సమ్మెను ఈరోజు కూడా కొనసాగగా మంత్రి అచ్చెన్న ఎమ్మెల్యే సూచనలతో సమ్మెను ఈరోజు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఈరోజు వారు చేసిన సమ్మె ప్రాంగణంకు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని వారి సమస్యలను తెలుసుకుని మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తానని కార్మికులకు భరోసా కల్పించారు. సిఐటియు అధ్యక్షులు బలరాం, కార్యదర్శి అరుగుల గణేష్లు సంఘీభావం తెలియజేశారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500గా పెంచి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో స్ట్రీట్ లైటింగ్, వాటర్ వర్క్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, అటెండర్స్, గ్యాంగ్ మజ్దూర్, సెక్యూరిటీ గార్డ్స్, పార్క్ వర్కర్, వర్క్ ఇన్స్పెక్టర్, డీడీఓ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్నందున ఈ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో సంబంధిత గోడ పత్రికను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ పథకం ప్రధాన ఉద్దేశం తుఫాను, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పంట బీమా పథకం ద్వారా నష్టాన్ని అంచనా వేసి సాగు చేసిన రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింపజేసి పరిహారం అందించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా జిల్లాలో వరి, మొక్కజొన్న పంటల బీమా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఈ పథకం కింద రైతులకు సహజ ఉత్పత్తుల నుండి రక్షణ కల్పించేందుకు రైతులకు ఆర్థిక భరోసా అందివ్వనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ప్రీమియం చెల్లించి అధిక బీమా రక్షణ పొందవచ్చునని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు గోవిందరావు, జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం టౌన్ సబ్ డివిజన్ పరిధిలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, నిరసనలు, బంద్లు నిర్వహించాలంటే పోలీసు వారి ముందస్తు అనుమతి తప్పనిసరి అని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు, నిరసనలు, బంద్లు, ధర్నాలు నిర్వహించాలనుకునే రాజకీయ పార్టీలు వారు, మతస్థులు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మరే ఇతర సంఘాల వారు ఒక వారం రోజుల ముందుగా ఆ ప్రాంత పరిధిలో పోలీస్ స్టేషన్, ఎస్హెచ్ఓ వద్ద పోలీసు వారు నిర్దేశించిన అనుమతులను ముందస్తుగా తప్పనిసరిగా ఉండాలని డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా వాటికి దరఖాస్తు చేసిన వ్యక్తులు మొత్తం వివరాలు, ఎందుకు నిర్వహిస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ప్రారంభ సమయం, ముగింపు సమయం, రూట్, స్థలం ఇలా పలు వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ఆర్జేయు కేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లకు 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా నూజివీడు ఎస్ఏసి ఆడిటోరియంలో జూలై 3వ తారీఖుతో 2 రోజుల శ్రీకాకుళం క్యాంపస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 547 మందికి కాల్ లెటర్స్ పంపించగా విద్యార్థులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 2 రోజుల కౌన్సిలింగ్ ప్రశాంతంగా జరగడం పట్ల శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ ఆచార్య కేవీజీడి బాలాజీ సంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం అడ్మిషన్ల ప్రక్రియను ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్, ప్రవేశాల కన్వీనర్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారి మునిరామకృష్ణ, డీన్ శివరామకృష్ణ, ఫైనాన్స్ ఆఫీసర్ వాసు, వెల్ఫేర్ డీన్ రవి గేదల, మోహన్ కృష్ణ చౌదరి, కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సంతృప్తే ప్రభుత్వ పాలనకు ప్రామాణికమని, అందుకే ప్రతి శాఖ కూడా ప్రజల అభిప్రాయాలను నిక్షిప్తంగా గుర్తించి సేవలను మరింత మెరుగుపరిచే దిశగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయం నుంచి గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్ జిల్లా నుంచి ఆయా శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం సూర్యఘర్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, బంగారు కుటుంబం వంటి కార్యక్రమాల అమలు, ప్రజల్లో సానుకూల ధోరణి పెంపొందించడంపై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శాఖ ప్రజలకు సేవలందించే విధానం, ఆత్మవిశ్వాసంతో ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలో ప్రతి శాఖ తమ శాఖ పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో మరింత సానుకూల స్పందన రావాలంటే అధికారులు మరింత చురుగ్గా బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఆర్డీఏ, సివిల్ సప్లైస్, ఆరోగ్య శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ, మున్సిపాలిటీ, ల్యాండ్ అండ్ సర్వే, అన్నా క్యాంటీన్లు, విద్యుత్ శాఖలు తదితర అధికారులు పాల్గొన్నారు. కళింగపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ రెడ్ క్రాస్ వాలంటీర్ల కోసం రక్త గ్రూపింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారికి సహాయం చేయడానికి తమ రక్త సమూహాన్ని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంగా వాలంటీర్లకు వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళింగపట్నం ప్రభుత్వ హైస్కూల్, బుద్ధ హైస్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ, హరిత వాతావరణం పెంపొందించడం ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. అంతేకాకుండా అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ హైస్కూల్లో విద్యార్థులతో ప్లాస్టిక్ వాడకాన్ని నివారించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు త్యాగం, వీరత్వం యువతకు మార్గదర్శకం కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జయంతిని శ్రీకాకుళం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి కార్యక్రమాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్ర పోరాటంలో నిస్వార్థంగా పోరాడిన గొప్ప యోధుడని పేర్కొన్నారు. అల్లూరి స్ఫూర్తితో ప్రజల్లో దేశభక్తి భావాన్ని ప్రేరేపించేందుకు జిల్లా వ్యాప్తంగా పలువురు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలులు సమర్పించి జ్యోతి ప్రజ్వలన గావించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ ఎం వెంకటేశ్వరరావు, డ్వామా పీడి సుధాకర్ రావు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మొక్కలను నాటి సంరక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ డ్వామా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉపాధి హామీ పనులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎండ్బి, పంచాయతీ రహదారుల వెంట మొక్కలు నాటి వాటికి సంరక్షణ చేయాలన్నారు. టెక్కలలో జంగిల్ క్లియరెన్స్ చేసి మొక్కలు నాటినట్లు మండలాల్లో కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి మొక్కలు నాటాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలు, ఉద్యానవన శాఖకు సంబంధించిన సమస్యలు ఉంటే తెలియజేయాలన్నారు. ఉపాధి హామీ పనులను, ఆయా మండలాల్లో సరిపోయిన పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. చేపల విరామ సమయంలో మత్స్యకారులకు జాబ్ జారీ చేసింది లేనిది అడిగి తెలుసుకున్నారు. చెరువు పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. వేతనదారులకు కనీస వేతనం గూర్చి అడిగి తెలుసుకున్నారు. చెత్త కుండీలను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇంకుడు గోతులు త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం పీడీ బి సుధాకర్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ఎవరికి నిర్ణయించిన పనులు వారు సత్వరమే నిర్వహించి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ బి సుధాకర్, ఏపీడీలు బి రాధా, శైలజ, శ్రీనివాసరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి బి లవరాజు, ఫీల్డ్ ఆఫీసర్లు, డ్వామా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రజలు వారి సమస్యలు నేరుగా తమ దృష్టికి తెస్తే సమస్య పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. శుక్రవారం విశాఖ ఏ కాలనీ పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలోని ప్రజలు నేరుగా వచ్చి తమ సమస్యలను వివరించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులు సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలకే పెద్దపీట వేస్తున్నామని, ఎవరికి ఏ సమస్య వచ్చినా నిరభ్యంతరంగా వారి సమస్యలను తెలపవచ్చునని ఆయన తెలిపారు. సమస్యలు పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రజా దర్బార్కు అధిక సంఖ్యలో మహిళలు, ప్రజలు వచ్చి సమస్యలపై వినతులు అందజేశారు. ఫార్మాసిటీ వద్ద ఉన్న డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ లిమిటెడ్ సిటీఓ సెజ్ యూనిట్లో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మ్యానుఫ్యాక్చరింగ్ బ్లాక్లో స్ప్రే డ్రైయర్ వద్ద అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఊహించి చర్యలు చేపట్టారు. అప్రమత్తమైన రెస్క్యూ టీం వెంటనే రంగంలోకి దిగి ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అవసరమైన వారిని సమీప వైద్య కేంద్రాలకు పంపించారు. అగ్నిమాపక సిబ్బంది, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీంల సమన్వయంతో మంటలను అదుపు చేసే ప్రక్రియను ప్రదర్శించారు. ఈ డ్రిల్ను పరిశ్రమల శాఖ ఉప ముఖ్య తనిఖీ అధికారి ఎల్ అశోక్ రెడ్డి పర్యవేక్షించారు. ప్లాంట్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ సిటీఓ సెజ్కు చెందిన వివిధ విభాగాల ప్రతినిధులు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ కుమార్తె జాగృతి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లండన్ బిజినెస్ స్కూల్లో మాస్టర్ ఇన్ మేనేజ్మెంట్ హానర్స్ డిగ్రీని విజయవంతంగా పూర్తి చేసి పట్టా అందుకుంది. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ విద్యా సంస్థలో చదివి హానర్స్తో డిగ్రీ సాధించి శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని చాటి చెప్పింది. జిల్లా యువతకు స్ఫూర్తినిచ్చే ఈ విజయం పట్ల విద్యావేత్తలు, సామాజికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యార్థులకు కూడా ప్రపంచ వేదికలపై దూసుకుపోయే సామర్థ్యం ఉందని ఈ ఘనత ద్వారా మరోసారి స్పష్టమైంది. పచ్చి కొబ్బరితో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బొండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బొండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరికి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. అలాగే వెంట్రుకలు చిట్లడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. దీంతో కొబ్బరిలో ఉండే ఆరోగ్యమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. అంతేకాకుండా చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా కనపడే విధంగా చేస్తుంది. అలాగే కొబ్బరిలో మెనోలారిన్, లారిక్ యాసిడ్లు ఉంటాయి కనుక అది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునే వారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉంటుంది. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.